సాగునీటి కోసం బోర్లు తవ్వించుకున్న విద్యుత్ కనెక్షన్ అందక పంటలు కళ్ల ముందే ఎండిపోతున్న వైనం ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. సాగునీటి కోసం బోర్లు తవ్వించుకున్న విద్యుత్ కనెక్షన్ అందక పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అవసరమైన సి ఫామ్ పై రెబ్బన మండల రెవెన్యూ ఆర్ఐ సంతకం చేయకపోవడంతో కలెక్షన్ ప్రక్రియ నిలిచిపోయిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న తమ భూముల్లో గత నెలలో బోర్లు వేయించుకున్నామని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ సి ఫామ్ పై సంబంధిత రెవెన్యూ అధికారి సంతకం చేయకపోవడంతో విద్యుత్ శాఖ కనెక్షన్స్ ఇవ్వలేకపోతోందని పేర్కొన్నారు. దీంతో బోర్లు ఉన్నా వాటి ద్వారా పంటలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు సరిగా లేకపోవడంతో బోరు నీటిపైనే ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ లేక పంటలు వాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు వేయించిన ప్రయోజనం లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన రైతులు రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి సి ఫామ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్లకు విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని, లేదంటే రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ కుమార్, నేను గోలేటి గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ గారికి గత నెల రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. ఆ కలెక్టర్ ఆఫీస్ మేడం దగ్గరికి, డిఎఫ్ఓ మేడం దగ్గరికి మాకు బోర్లు పర్మిషన్ కావాలని తిరుగుతున్నాం. పర్మిషన్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆర్ఐ సారు మన జియో ఫామ్ గురించి వెళ్తే అది కలెక్టర్ దగ్గరికి సి ఫామ్కి వెళ్ళడానికి పోవాలంటే మళ్ళీ కలెక్టర్కు పర్మిషన్ కావాలని అంటున్నారు అందరూ. మళ్ళీ మేడం గారికి వస్తే మళ్ళీ వచ్చినాక తర్వాత మళ్ళీ పర్మిషన్ కొద్దిగా చేస్తా అని చెప్పారు సార్. మేము పర్మిషన్ కోసం వచ్చినాం కరెంట్ లైన్ కోసం, డీడీ కట్టడానికి. సి ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టా అనుకుంటే వీళ్ళేమో ఆర్ఐ సార్ ఏమో ఉదయ్ సార్ ఏమో సిగ్నేచర్ పెట్టా నేను మనం కలెక్టర్ మేడం గారితో సిగ్నేచర్ పెట్టేయాలి అని చెప్తున్నారు. అయితే సంవత్సరం ఒక 2 నెలలు అవుతుంది, నెల అవుతుంది సార్. నెల నుంచి సదాయిస్తాడు. రైతులు అందరం బాగా కష్టపడతాను. విత్తనాలు మాడిపోతున్నాయి, ఇత్తులు మొత్తం నీళ్ళ కోసం పర్మిషన్ కోసం వస్తే వీళ్ళేమో సతాయిస్తాలు. అక్కడ ఇక్కడ ఆఫీసులో పోతే ఈ ఆఫీసులో పోతే తిరుగుతున్నాం సార్. మొత్తం ఇత్తనాలు మొత్తం ముక్కు మొత్తం చనిపోయినాయి సార్. అందుకోసం తిరుగుతూ ఇంట్లో సతాయిస్తారు సార్ వీళ్ళందరూ. ఇప్పుడు ఓకే అంటారు సార్. సమస్య పరిష్కరిస్తా అంటున్నారు. అంటే మాకు ఇప్పుడు నీళ్లు ఉంటేనే మాకు చెట్లకు బలం ఉంటది, లేకపోతే ఎండుకుపోతున్నాయి అన్ని. ఇప్పుడు ఎందుకంటే మాకు వర్షం లేవు కదా ఈ సంవత్సరం, దాని గురించి మేము బోర్ మాకు కరెంట్ కావాలి. ఇప్పుడు సి ఫామ్ మీద మాకు సంతకం కావాలి. అయితే మేము పెట్టామంటే కలెక్టర్ ఆఫీస్ కాడకు పోయి మీరు మన మండల ఆఫీస్ లో ఉదయ సార్ అన్నాడు గిరిజవారి. కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మేము వస్తే ఇప్పుడు సారు ఓకే మేము చేస్తాం, న్యాయం చేస్తాం అని చెప్పిండు. కాబట్టి మాకు ఇప్పుడు కరెంటు కావాలి ఎమర్జెన్సీగా. డీడీ కట్టుకుంటే మాది ఒక పని అయిపోతుంది. అది మాకు ఎమర్జెన్సీగా కరెంట్ కావాలి.